ప్రెగ్నెన్సీ ముందు బేరియాట్రిక్ సర్జరీ ఉపయోగపడుతుందా? బేరియాట్రిక్ సర్జరీ అనేది ఇన్ఫర్టిలిటీ ఆర్ ప్రెగ్నెన్సీ అవ్వటానికి ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ కాదు. కానీ అధికంగా బరువు ఉన్న వాళ్ళకు, ఒబీస్గా ఉన్న వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ ఓన్లీ ఛాన్స్ ఫర్ బికమింగ్ ప్రెగ్నెంట్. ఒబిసిటీగా ఉన్నప్పుడు ఓవులేషన్ సరిగ్గా జరగదు, బరువు ఎక్కువగా ఉండటం వల్ల కాన్పు జరగడం అధికంగా కష్టమైపోతూ ఉంటుంది. కానీ బేరియాట్రిక్ సర్జరీ అయిన తర్వాత ఓవులేషన్ సరిగ్గా జరుగుతూ ఉంటుంది, పీరియడ్స్ సరిగ్గా అవుతాయి కాబట్టి ప్రెగ్నెన్సీ అవ్వటానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైతే బేరియాట్రిక్ సర్జరీ చేసుకుంటారో మినిమం 1 సంవత్సరం వరకు ప్రెగ్నెన్సీ అవ్వకుండా మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఓరల్ కాంట్రసెప్టివ్స్ కాకుండా బేరియాట్రిక్ కాంట్రసెప్టివ్స్ కానీ ఇంట్రాయూటరైన్ డివైస్ కానీ వాడి 1 సంవత్సరం పాటు ప్రెగ్నెన్సీ అవ్వకుండా చూడాలి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ మదర్కి సరిగ్గా దొరుకుతున్నాయా లేదా అని చూసుకోవాలి. అండ్ చైల్డ్ పెరిగేటప్పుడు మదర్ గ్రాడ్యువల్గా వెయిట్ పెరుగుతున్నారా, న్యూట్రిషనల్ పరంగా చైల్డ్ ఎటువంటి డెఫిషియన్సీస్ లేవో చూసుకోవాలి. ఈ విధంగా అధికంగా బరువు ఉన్న వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్నప్పుడు చాలా ఉపయోగపడటమే కాకుండా ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కానీ, చైల్డ్ లోపల గ్రోత్ అవ్వటం కానీ, దీని తర్వాత చైల్డ్ మళ్ళీ ఒబిసిటీ అవ్వటం కానీ, ఈ విధంగా అనేకమైన బెనిఫిట్స్ మదర్కి చైల్డ్కి ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ అవ్వటానికి ఇబ్బంది పడే వాళ్ళు బేరియాట్రిక్ సర్జరీ చేసుకొని తర్వాత కాన్పుకు వెళ్ళటం వాళ్ళకి చాలా సహాయంగా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ.